జ్యోతిరావు పూలే గారు 1827లో జన్మించారు. వారు జన్మించినప్పటికీ భారతీయ సామాజిక వ్యవస్థలో అనేకమైన అసమానతతో కూడిన సమాజం మొట్టమొదట భారతీయ సామాజిక వ్యవస్థలో సాంఘిక ఉద్యమాల నిర్మాత ఎవరంటే మొట్టమొదటి నిర్మాత సాంఘిక ఉద్యమాల పితామహుడు అనేటువంటి జ్యోతిరావు పూలే గారిని మరి వారి యొక్క స్నేహితుడు ఒక యువాన్ని పిలిస్తే అక్కడ జరిగిన అవమానాన్ని పురస్కరించుకొని ఈ యొక్క భారతీయ సామాజిక వ్యవస్థ ధ్వజమైతే ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, కులాలు, వర్ణ వివక్షత అనేక విధాలన్నింటినీ రూపుమాపాలని తన జీవితాంతం కూడా పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయనకి వారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ సమాజాన్ని మరి సాంఘిక ఉద్యమంతో పాటు సమాజ నిర్మాణం గురించి వారు అనేకమైన గ్రంథాలు రాశారు, అనేకమైన సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ అన్నిటి ద్వారా కూడా చైతన్యవంతులుగా చేసి తద్వారా వారు క్రియారూపంలోనూ ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కాకుండా ప్రతి అంశం మీద కూడా నిజ జీవితంలోనూ ఆచరించి సమాజ మార్పు గురించి నిరంతరం కృషి చేసే మహోన్నత వ్యక్తి ఎవరన్నట్లయితే అది జ్యోతిరావు పూలే గారు అని మనం అందరం చెప్పదు. అందుచేత వారి జన్మదినం పురస్కరించుకొని ఇప్పటికి 200 సంవత్సరాలు పూర్తయినా సరే సమాజంలో ఇంకా సంపూర్ణమైన మార్పు రాలేదు. ఈ మార్పుకి యావత్ భారతదేశంలో ప్రజలు కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా మానవతా దృక్పథంతో మానవ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఈరోజు మనందరూ కూడా శబ్దం తీసుకొని జ్యోతిరావు పూలే గారికి నిజమైన నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పాత్రికేయులకు, మీడియా వారికి నా హృదయపూర్వక జైబీలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. సామాజిక సమానత్వాన్ని సాధిద్దాం.